సో డియర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. సో మనకి ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరైతే ఈ సందర్భంగా మీ ముందుకు మేము ఎందుకు వస్తున్నాము అనేటటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మరి ఇటీవల రాసినటువంటి ఫిబ్రవరి 23వ తారీఖు 2025వ సంవత్సరం నాడు గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో మీకు 75+75 హిస్టరీ అండ్ పాలిటీ, అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి మరి పేపర్ 1లో పార్ట్ ఏ పార్ట్ బి అంటే సెక్షన్ ఏ సెక్షన్ బిలో వచ్చేసి మనకి ఒకటి ఎకానమీ ఉన్నది, రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నాం. అయితే జనరల్గా పేపర్ను కనుక మనం విశ్లేషణ చేస్తే పేపర్ 1 అనేటటువంటిది మనకు ఏపీ హిస్టరీ అనేటటువంటిది, పాలిటీ అనేటటువంటిది కొద్దిగా సులభతరంగా విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేటటువంటి అవగాహన అయ్యేటటువంటి విధంగా వచ్చింది అనేటటువంటి టాక్ మనకి స్టూడెంట్స్ని రావడం జరిగింది. రెండవది పేపర్ 2 అనేటటువంటి విషయంలోకి వచ్చేసరికి ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి దాంట్లో సెక్షన్ ఏలో ఎకానమీలో కొద్దిగా కఠినంగా రావడం అనేటటువంటిది, అలాగే ఇటీవలనే కొత్తగా ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లలోనే గ్రూప్ 2 అనేటటువంటిది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం, ఆ ప్రవేశపెట్టినటువంటి ఎగ్జామినేషన్లో ఎలా వస్తుందో అనేటటువంటి పిల్లలకు భయాందోళనకు గురైనటువంటి సందర్భంలో మరి మనము ఇటీవలనే సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ లీడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో కూడా మనము మరి ఒక పక్క ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు మరొక పక్క గ్రూప్స్ను కూడా విజయవంతంగా సుమారు ఒక 6,000 నుంచి 7,000 ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో మనము కొనసాగించాం. అలాగే ప్రిలిమ్స్లో అనేక వందల మంది, అలాగే మెయిన్స్లో సుమారు ఒక 500 మంది బ్యాచ్తో మనం దిగ్విజయంగా విజయవంతం సాధించాం. మరి ఈ సాధించినటువంటి సందర్భంగా మేము విద్యార్థులతో షేర్ చేసుకోవాలనేటటువంటి సందేహంతో ఇవాళ మేము రావడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్ అనేటటువంటిది విశ్లేషణ ఎలా ఉంది, పిల్లలు ఎలా చేశారు, మరి రేపు భవిష్యత్తులో మనకు రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, ఏ రకమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి, ఎంతవరకు చేయగలుగుతున్నారు, మేము ఇచ్చినటువంటి క్లాస్ నోట్స్ అయితేనేమి, మేము చెప్పినటువంటి క్లాస్ అయితేనేమి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ లీడింగ్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఇవాళ మెగా టెస్ట్ సిరీస్ల ద్వారా మనం సుమారు 84 టెస్టులు మనం నిర్వహించాం. అంతేనండి, 84 టెస్టులు నిర్వహించాం. మరి 84 టెస్టులలో ఇవాళ మనం మరి పేపర్ 1లో చూసినప్పటికీ కూడా పేపర్ 2లో చూసినప్పటికీ కూడా మోర్ దెన్ 90% మనం సక్సెస్ అయ్యాం. దీనికి ఈ సక్సెస్ అనేటటువంటి రేటును మేము శ్యామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీ ముందుకు వచ్చి నిరూపణ చేసుకోవడానికి ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి 75 మార్క్స్లో మనం దాదాపుగా ఇటు క్లాస్ నోట్స్ అయితేనేమి, ఏమండి మీ నోట్స్ స్వామి గారు చూపించండి, క్లాస్ నోట్స్ అయితేనేమి, మరొక పక్క ఈ పేపర్లకు అనేటటువంటి చూడండి. మరి మనకు ఈ పేపర్లు అనేటటువంటి కనుక చూస్తే దాదాపుగా మనము విద్యార్థులకు అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటటువంటి కూడా వచ్చాయండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ వేస్ట్ మేనేజ్మెంట్లో కానివ్వండి, పొల్యూషన్స్లో కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక క్వశ్చన్ డైరెక్ట్గా స్వామి గారు చెప్పిన క్వశ్చన్ డైరెక్ట్గా ఇండియా రష్యా ద్వారా కొలాబరేషన్ ద్వారా ఎట్లా ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు కాకపోతే మీరు ఏంటంటే టెన్షన్ పడడము ఆ మూమెంట్లో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఇవన్నీ గుర్తొస్తుంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అవగాహన కోసం మాత్రమే భవిష్యత్తులో మా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడానికి మేము ఒక నిజాన్ని, వాస్తవాన్ని, ఫ్యాక్ట్ను మేము ముందుంచుతున్నాం. మేము ఎలాంటి వేరే ఉద్దేశంతో కాదు, ఒక విద్యార్థి భవిష్యత్తులో ఎలా కొనసాగాలి, ఒక విద్యార్థి భవిష్యత్తులో ఉద్యోగాన్ని ఎలా సాధించాలి, ఆ సాధించడానికి కావలసినటువంటి అవగాహనను, ఆ ఉద్యోగం తీసుకురావడానికి స్థాయిని ఇవాళ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీకు ముందుకు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా మీ అవగాహన నిమిత్తం మేము కొన్ని క్వశ్చన్స్ను మేము చూపిస్తాం. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ను డబల్ ఇవ్వడం జరిగింది. ఒక క్వశ్చన్ ఇవాళ బయో రెమిడియేషన్ క్వశ్చన్ అనేటటువంటిది, ఒకేసారి జన్యు మార్పిడి అనేటటువంటిది మీకు స్లైడ్ రూపంలో కూడా మీకు పెట్టడం జరిగింది. ఆ స్లైడ్లో అంటే ఇప్పుడు మనకు మేము ఎక్కడ లేని విధంగా కొత్త విధానంతో క్వశ్చన్కు స్లైడ్ రూపంలో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇవాళ జన్యు మార్పిడి పంటలను ఎవరు ఆమోదిస్తారు అనేటటువంటి దాన్ని అప్రైజల్ కమిటీ అనేటటువంటిది కూడా మేము స్లైడ్ పెట్టడం జరిగింది. స్లైడ్ కూడా చూపించడం జరిగింది.
ప్రతిది కూడా. సో ఒకసారి మనం క్వశ్చన్లు కనుక స్వామి గారు చూద్దాం, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. మరి ఫిబ్రవరి 23వ తారీఖు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ 2025 మనం మాత్రం సెట్ ఏ ఇస్తున్నాం. ఏంటంటే అంటే సెట్ ఏ ఇస్తున్నాం. సెట్ ఏలో బిసి డి అనేది మనం చూసుకోవాలండి. చూడండి, మనకు ఒకసారి కనుక చూస్తే వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ అన్నారండి. భారతదేశ జాతీయ క్లీన్ ఎనర్జీ ఫండ్ అనండి. స్వామి గారు చూపించండి ఇక్కడ. నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ ఎన్సిఈఎఫ్ అనేటువంటిది 2011వ సంవత్సరంలో విత్ నోట్స్ తో సహా ఇక్కడ మీకు ఈ ప్రింట్ తీయడం జరిగింది. ఇది క్లాస్ నోట్స్ కు సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ గా తీసుకోవచ్చు. డైరెక్ట్ ఆన్సర్ కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన 76కు సంబంధించినటువంటి క్వశ్చన్ పర్యావరణానికి సంబంధించిన కాన్సెప్ట్ లో అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎన్సిఈఎఫ్ అనేటటువంటిది ఉన్నది. చూడండి, ఎన్సిఈఎఫ్ అనండి. ఇంతకంటే ఆధారం అనేటటువంటిది మీకు క్లీన్గా క్లాస్ నోట్స్లో షామ్ ఇన్స్టిట్యూట్ వారు అందించారు. క్లీన్గా ఉంది, వెరీ క్లీన్ అన్నమాట, క్రిస్టల్ క్లియర్ అండి. సో మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటటువంటిది మనకి టెస్ట్ నెంబర్ 50లో కూడా మనము చూపించామండి. టెస్ట్ నెంబర్ 50లో సంబంధించినటువంటి టెస్ట్ నెంబర్ 50 అనేటటువంటిది కూడా మనము చూపించడం జరిగింది. టెస్ట్ నెంబర్ ఎంత అంటే క్వశ్చన్ నెంబర్ 50, క్వశ్చన్ నెంబర్ 136కి సంబంధించినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది. సేమ్ ఆప్షన్లతో సహా క్లియర్గా రావడం జరిగింది. ఇది 136కు సంబంధించినటువంటి చూడండి. 136వ క్వశ్చన్ చూడండి. పర్యావరణము, గాలి, నీరు, నేల నాణ్యతను తెలుసుకోవడానికి, కాలుష్యాలను నియంత్రించడానికి, చూడండి పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్యాల నియంత్రణకు సంబంధించిన చూడండి ఇక్కడ ఆప్షన్ చూడండి. 3 చూడండి, పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణకు సంబంధించిన కేసులను పరిష్కరించడము, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 మీకు డేట్తో సహా ఇవ్వడం జరిగిందండి. మరొక ప్రశ్న చూసినట్లయితే స్వామి గారు మీ ప్రశ్న చూడండి. 78కి సంబంధించినటువంటి క్వశ్చన్లో మొత్తం గ్రూప్ 2 పర్పస్లో ఉండేటువంటి మొత్తం 5 చాప్టర్లకు సంబంధించినటువంటి దాంట్లో డిస్కషన్ చేస్తే 4వ చాప్టర్ అయినటువంటి వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి క్వశ్చన్లో కాలుష్య రకాలకు సంబంధించిన ప్రధాన మూలంతో సరిపోల్చండి. వేస్ట్ మేనేజ్మెంట్లో ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాలు, వాయు వ్యర్థాలకు సంబంధించిన కాన్సెప్ట్తో పాటు వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం, శబ్ద కాలుష్యానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్లో ఇక్కడ క్లియర్ కట్గా వాయు కాలుష్యానికి సంబంధించిన ఎయిర్ పొల్యూషన్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది ఇవ్వడం జరిగింది. ఇది బుక్ 1కి సంబంధించి దాదాపుగా సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో 3 యూనిట్లను ఒక బుక్ గాను, 2 యూనిట్లను ఒక బుక్ గాను మనం దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ 1వ చాప్టర్ అయిన టెక్నాలజీ, మిషన్స్, అప్లికేషన్స్ అండ్ పాలసీకి సంబంధించిన మొదటి చాప్టర్తో పాటు వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి చాప్టర్, ఈ 2 చాప్టర్ను మనం ఇక్కడ డిస్కషన్ చేసి దీన్ని పెట్టడం జరిగింది. ఇది బుక్ 1కు సంబంధించినటువంటి క్వశ్చన్లో పేజీ నెంబర్ 408కి సంబంధించినటువంటి క్వశ్చన్లో క్లియర్ కట్గా రావడం జరిగింది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే 79కి సంబంధించినటువంటి క్వశ్చన్, ఇది కూడా వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. భారతదేశ పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను పారవేసేందుకు ఈ క్రింది వాటిలో ఉపయోగించేటువంటి పద్ధతి ఏంటి అన్నప్పుడు ఒకసారి కనుక చూసినట్టయితే సార్ టోటల్గా మనం ఆలోచించినట్టయితే సార్ భారతదేశంలో అన్ని వ్యవస్థలో కంపోస్టింగ్ ద్వారా, దహనం ద్వారా, పైవన్నీ అనేటువంటి ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా ఈ 3 ఆధారంగా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ల్యాండ్ ఫిల్లింగ్ అనేది ఒకటి సార్, ఇక్కడ భస్మీకరణం అంటే దహనంగా చెప్పాలి, రీసైకిల్ అనేది ఈ పద్ధతి ద్వారా ఈ క్లాస్ నోట్స్ ద్వారా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇది బుక్ నెంబర్ 1 పేజీ నెంబర్ 387కు సంబంధించినటువంటి క్లియర్ కట్గా ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ ఇది కూడా వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఘన వ్యర్థాలకు సంబంధించిన కాన్సెప్ట్లో భారతదేశం యొక్క మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు హ్యాండ్లింగ్ రూల్ 2000కు సంబంధించిన చట్టం ఆధారంగా ప్రాథమిక లక్ష్యం క్రింది వాటిలో ఏది అన్నాడు. ఇక ఘన వ్యర్థాలకు సంబంధించిన నిర్వహణలో ఘన వ్యర్థాల ఉత్పత్తికి సంబంధించిన ప్రధాన కారణాలు, ఇది మున్సిపల్ వ్యర్థాలకు సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలు దీనిలో తీసుకోవడం జరిగింది. కాబట్టి వ్యర్థాల విభజనను మొట్టమొదటిసారిగా చేసి ఆ వ్యర్థాల ఉత్పత్తిని పెంచేదాన్ని ఆ ల్యాండ్ ఫిల్లింగ్ అని, పునర్వినియోగం అని అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా పేజీ నెంబర్ 382 బుక్ నెంబర్ 1కి సంబంధించిన కాన్సెప్ట్లు ఇవ్వడం జరిగింది. 81కి సంబంధించిన సార్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా చెప్పొచ్చు. ఇది సాంప్రదాయక వ్యవసాయం సేంద్రియ మనం చెప్పాము, పిల్లలకు కూడా ఆఫ్లైన్లో కూడా చెప్పాము. మనకి ఈ
స్మార్ట్ అగ్రికల్చర్ అనేటటువంటి దాంట్లో మనకు టెక్నిక్ అనేటటువంటిది జన్యు మార్పిడి పద్ధతిలో బయో రెమిడియేషన్ పద్ధతిలో కొత్తగా పెట్టారు. దీని మీద కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటటువంటిది బాగా వచ్చింది. మీకు తెలుసు, ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆఫ్ ఇండియాను సుభాష్ పాలేకర్ అనేటటువంటిది న్యాచురల్ బడ్జెట్ అనే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చూడండి, సాంప్రదాయకమైన వ్యవసాయం కంటే సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటనేటటువంటిది క్లియర్ క్రిస్టల్గా 72 క్వశ్చన్ నెంబర్ 104 అనేటటువంటి దాంట్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అంటే మనకి ఒక పక్క శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క మరి గొప్పతనం అనొచ్చు, లేదా పిల్లలకు మనం చేసేటటువంటి సర్వీస్ అనొచ్చు. ఒక పక్క క్లాస్లో కావచ్చు, రెండో పక్క క్లాస్ నోట్స్లో కావచ్చు, మూడో పక్క టెస్ట్ సిరీస్లో కావచ్చు అండి. ఈ మూడింట్లో ఎక్కడో ఒక దగ్గర ఆ క్వశ్చన్ అనేటటువంటిది దాగి ఉన్నది. ఆ దాగి ఉన్నదాన్ని మీరు పరిశీలించలేకపోయారా, మీరు పరిశీలించారా? కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి. 82కు సంబంధించినటువంటి క్వశ్చన్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, భారతీయ నగరాల్లో వాయు కాలుష్యానికి ప్రధానమైనటువంటి మూలం ఏంటి అనేటువంటి, భారతదేశంలో కాలుష్యానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి క్లియర్ కట్గా రావడం జరిగింది. ఇది బుక్ నెంబర్ 1 పేజీ నెంబర్ 405కు సంబంధించి ఆటోమొబైల్స్ ఇక వ్యవసాయ కార్యక్రమాలు, ఇక వ్యవసాయ పద్ధతులు, టోటల్ గా మనం చూస్తే ఇక పారిశ్రామిక సంబంధించిన పరిశ్రమలు, పారిశ్రామిక ఉద్గారాలు అన్ని కూడా క్లియర్ కట్ గా పర్ఫెక్ట్ స్టేట్మెంట్. అయితే స్వామి గారు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏమని క్వశ్చన్ అడిగారంటే పిల్లలు ఎట్లా గమనించాలంటే చూడండి, ఇక్కడ నగరాల్లో ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూడండి క్లియర్గా మేము రాసాం చూడండి, ఆటోమొబైల్స్. ఎక్కడ ఎక్కువ ఇప్పుడు సిటీలలో ఏం తిరుగుతాయండి, ఆటోలు, వ్యాగ్. ఇప్పుడు మీరు ఢిల్లీలో చూశారు ప్లస్ అండ్ మైనస్. అంటే మేము క్వశ్చన్కి ఒక నిర్ధారణ, వారు ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా రాశారు సార్, చూడండి పర్ఫెక్ట్గా రాశారండి. కాబట్టి ఇది క్వశ్చన్ నెంబర్కు సంబంధించి 82కు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి ఆలోచిస్తే, ఇంతకుముందు సార్ గారు మాట్లాడినట్టు బయో రెమిడియేషన్కు సంబంధించిన కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇది టెస్ట్ నెంబర్ 70కి సంబంధించి 131 క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, టెస్ట్ నెంబర్ 70లో కనుక చూస్తే స్వామి గారు విషయం ఏంటంటే, ఇది ఈ మధ్యలో కొత్తగా దీన్ని తీసుకురావడం జరిగింది, స్మార్ట్ అగ్రికల్చర్ అనేటటువంటిది. రెండోది బయో రెమిడియేషన్ అంటే నేను చాలా టెస్ట్లో చెప్పాను. విషయం ఏంటంటే, బయో అంటే లైఫ్, రెమిడీ అంటే మనం ఇప్పుడు కరోనాలో వచ్చింది, మన నివారణకు ఏం చేస్తామండి, మనకు వ్యాధులు వచ్చి ఏం చేస్తాం, చికిత్స చేసుకుంటాం. చికిత్సనే నేలను చికిత్స చేయడాన్ని ఏమంటారంటే రెమిడియేషన్. సింపుల్ క్వశ్చన్. ఇందులో ఇన్సీటు ఉంటుంది, ఎక్సీటు ఉంటుంది. భూమి లోపల ఉండేటటువంటి వాటిని ఏమో ఇన్సీటు అంటారు, భూమి పైన ఉండే వాటిని ఏమో ఎక్సీటు అంటారు. క్లియర్గా మీకు 70వ టెస్ట్లో 131 క్వశ్చన్లో మేము చేయడం జరిగింది. ఈ క్వశ్చన్కు ఆన్సర్ అండి. నెక్స్ట్ 84కు సంబంధించినటువంటి క్వశ్చన్లు కనుక చూసినట్టయితే, సార్ 1981 ప్రాథమిక సార్ టోటల్గా వాయు కాలుష్యానికి సంబంధించిన ఉద్దేశం అడిగాడు. నోట్స్లో క్లియర్ కట్గా ఉంది, చాలా ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. రెండో ఆప్షన్ ఏంటంటే, మనం ఎగ్జామ్ టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని అన్ని స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలుష్యాల్లో సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు 1974 వాటర్ పొల్యూషన్ ప్రివెంటేషన్ అనేటటువంటిది, 1981 ఎయిర్ ప్రివెంటేషన్ పొల్యూషన్, ఈ రెండింటిని కలిపి కూడా సార్ క్లిస్టర్గా 1986 ఎన్వైర్న్మెంట్ పర్యావరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడే పర్యావరణంలో చాలా క్లియర్గా ఇట్లాంటి క్వశ్చన్స్లో మనం ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కొద్దిగా మీరు లాంగ్ విజన్తో కనుక ఆలోచిస్తే బ్రహ్మాండమైన రిజల్ట్. ఇప్పటికైనా మీ అందరికీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో అందరికి ఖచ్చితంగా more than 200 అంటున్నారు, ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందండి. నెక్స్ట్ కనుక భారతదేశంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏది పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడానికి ఉద్దేశించబడింది అనేటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక ఒకసారి కనుక చూస్తే, ఇది సెకండ్ బుక్ నెంబర్కు సంబంధించి 387కు సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ సార్. సెకండ్ బుక్కు సంబంధించినటువంటి పర్యావరణానికి సంబంధించి సార్. నెక్స్ట్ కనుక చూస్తే హెల్త్కి సంబంధించినటువంటి, శక్తి వనరులకు సంబంధించినటువంటి ఈ బుక్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఇక్కడ స్వచ్ఛ భారత్ అనేటటువంటిది ప్రభుత్వ ఏది పారిశ్రామిక ఉద్గారాలు అనేటటువంటిది, ఇవాళ స్వచ్ఛ భారత్ అంటే మీకు తడి చెత్త, పొడి చెత్త అనేటటువంటిది ఆ విషయం మీకు చాలా వరకు తెలుసు. ఇలా క్లీన్ చేయడం, సిటీలను చేయడం, పారిశ్రామిక నియరెస్ట్ సిటీలపై పారిశ్రామిక ఉద్గారాలు అనేటటువంటిది, కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటి తగ్గించాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ మిషన్ మన నరేంద్ర మోదీ గారు తీసుకురావడం జరిగింది. మనకు క్లియర్గా 387 పేజీలో కనిపిస్తుంది.
నెక్స్ట్ 86కు సంబంధించి సాంప్రదాయక కాలుష్య నియంత్రణ పద్ధతులకు ఇది ప్రత్యామ్నాయం కాదు అన్నాడు. దీనికి సంబంధించినటువంటి ఇది కూడా కాలుష్యాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఇవ్వడం జరిగింది. ఇది బుక్ నెంబర్ 1 పేజీ నెంబర్ 386కు సంబంధించిన కాన్సెప్ట్లో కనుక చూస్తే దీనికి సంబంధించినటువంటి బయోరెమిడేషన్ ప్రత్యామ్నాయ పద్ధతి, గ్రీన్ టెక్నాలజీ ఉంది, కార్బన్, కానీ వ్యర్థాలను కాల్చడం అనేది ప్రత్యామ్నాయం కాదు. ఇన్సిరినేషన్ అంటాం కాబట్టి భస్మీకరణం అంటేనే మనం దహనంగా చెప్పాలి సార్. భస్మం చేయడం భస్మీకరణం కాబట్టి క్లియర్ కట్గా నోట్స్లో ఉండేటువంటి క్వశ్చన్గా చెప్పొచ్చు. స్వామి గారు మీరు ఎంత క్లియర్గా పిల్లలకు నోట్స్ అందించారంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇన్సినరేషన్ అనేటటువంటిది ఇచ్చారండి. ఇక్కడ మనకు తెలుగులో ఇవ్వలేదండి. తెలుగు చూడండి మన పిల్లలు ఎంత దూరదృష్టి అంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ రాశారు బ్రాకెట్లో. అంటే మనకి కొన్ని వర్డ్స్ రాయడం వల్ల విద్యార్థులకు చాలా ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంది. గూగుల్ ట్రాన్స్లేట్లో డైరెక్ట్ వ్యర్థాలను కాల్చడం కానీ ఇన్సిరినేషన్ అని ఇలాంటి పదాలు ఇచ్చినప్పుడు మరి ఇంగ్లీష్లో ఏమంటారు అనేటువంటి ఆప్షన్లు కూడా విత్ నోట్స్ ద్వారా మనకు పిల్లలకు అందించడం జరిగింది. నెక్స్ట్ 87కు సంబంధించినటువంటి క్వశ్చన్ సార్, జన్యుపరంగా మార్పు చెందిన జిఎం పంటలకు సంబంధించి మనం చాలా క్లియర్గా ఒక 10 పేపర్లలో టెస్ట్ సిరీస్లో 74 to 84 మధ్యలో మనము 2002లో వాణిజ్యపరంగా మోనోషాంటో కంపెనీ అనేటటువంటిది అమెరికా నుంచి తీసుకురావడం, మీకు చాలా క్లియర్గా చెప్పడం, మహికో కంపెనీ మన దేశానికి తీసుకురావడం జరిగింది. నేషనల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేటటువంటిది ఎన్వైర్న్మెంట్ ఆధ్వర్యంలో వీళ్ళు దీన్ని ఆమోదిస్తడం అనేటటువంటిది చాలా క్లియర్గా చూడండి. జిఎం కాని పంటల్లో పరపరాగా అనేటటువంటిది దాదాపు ఈ క్వశ్చన్లు అనేటటువంటి మేము స్లైడ్ వేసి దాదాపు ఒక 8 నుంచి 9 టెస్టులలో మనం జన్యు మార్పిడి పద్ధతి మీద ఇవ్వడం జరిగింది. 2002లో బాసిల్లాస్ తురేజెనిసిస్ అని బీటీ పత్తి విత్తనాన్ని కూడా వాణిజ్యంగా మనం తీసుకురావడం జరిగింది అనేటటువంటి చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ సార్, భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన జీవులను ఏ సంస్థ నియంత్రిస్తుంది అనేటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి టెస్ట్లో చాలా క్లియర్గా అప్రైజల్ కమిటీ అనేటటువంటి ఒక్కటి చూస్తే చాలండి, మేము మొత్తం చూడాల్సిన అవసరం లేదు. అప్రైజల్ కమిటీ అనేటటువంటిది మనం ఈ ఏరియాలో ఒక స్లైడ్ కూడా పెట్టడం జరిగింది. ఆ స్లైడ్లో మీకు చూపించడం కూడా జరిగింది. అక్కడ మీకు ఒక దానికి నేషనల్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ అనేటటువంటి కమిటీ కూడా పెట్టడం జరిగింది. చాలా క్లియర్గా అంటే కొద్దిగా ఆలోచిస్తే 1కి 2 సార్లు చదివితే క్వశ్చన్ చాలా ఈజీగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నదండి. దీనికి సంబంధించిన క్రింది వాటిలో వ్యవసాయాలను ఉపయోగించేటువంటి పర్యావరణ అనుకూల సాంకేతికతలకు సంబంధించిన కాన్సెప్ట్. పర్యావరణం అనేటువంటి అంటే ఒకటి కనుక స్లైడ్ తీసుకున్నప్పుడు పర్యావరణానికి సంబంధించిన ప్రతి దాన్ని కట్ చేసి పెట్టడం ఎందుకు, పర్యావరణానికి సంబంధించిన ఒక క్వశ్చన్ పెట్టేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో అది పెట్టలేకపోవడం జరిగింది. రెండోది ఏంటంటే 84కు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లు 75 పైగా క్వశ్చన్స్ని మేము తరువుగా వాటిని సెర్చ్ చేయాలంటే కొంచెం టైంతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి సాధ్యమైనంత వరకు తొందరగా పిల్లలకి ఇన్స్టిట్యూట్ తరపున అందించాలనే ఉద్దేశంతో కొన్ని క్లియర్ కట్గా పెట్టడం జరిగింది. దాదాపుగా సార్ క్లీన్గా 90%కు పైగా సార్ టోటల్గా కొత్త సబ్జెక్ట్ అయిన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మేము డీల్ చేయడం జరిగింది. మా ఇన్స్టిట్యూట్ తరపున పర్ఫెక్ట్గా సెట్ చేయడం జరిగింది సార్. ఈ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ప్రైమరీ అప్లికేషన్ ఆఫ్ బయో రెమిడియేషన్ అంటున్నారండి. మరి బయో రెమిడియేషన్ అంటే ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది. టెస్ట్ నెంబర్ 70లో 131 క్వశ్చన్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. బయో రెమిడియేషన్ అంటే ఏం లేదండి, నేలను చికిత్స చేయడం. సో రెండోదని చెప్పాం ఇన్సీటు బయో రెమిడియేషన్, ఎక్సీటు బయో రెమిడియేషన్. ఒక క్వశ్చన్ను పదే అడగడం జరిగిందండి. నెక్స్ట్ ఇది వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన చాప్టర్కి సంబంధించి వ్యర్థ రకాన్ని సరైనటువంటి తొలగించే పద్ధతితో సరిపోల్చండి. సేంద్రియ వ్యర్థాలు, ఈ వేస్ట్లు, ప్రమాదకర వ్యర్థాలు, పగిలిన గాజు ముక్కలకు సంబంధించి ఇక చూడండి ఇక్కడ క్లియర్ కట్గా ఈ వేస్ట్కు సంబంధించిన కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇది బుక్లెట్ 383కు సంబంధించినటువంటి క్లాస్ నోట్స్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. 94కు సంబంధించినటువంటి క్వశ్చన్లో మళ్ళీ వ్యర్థాలను పారవేసేటువంటి పద్ధతి అంటే వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్లో ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఏంటి, దహనం అంటే ఏంటి, కంపోస్టింగ్ ఏంటి, రీసైకిల్ ఏంటి, ఇక ఘన వ్యర్థాలను నిర్వహణ చేసే పద్ధతులు ల్యాండ్ ఫిల్లింగ్ ఏంటి, సరే భస్మీకరణం అంటే టోటల్గా దహనం చెందిన ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం. స్వామి గారు ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనకి భస్మీకరణం అనేటటువంటి క్వశ్చన్ వచ్చింది, ల్యాండ్ ఫిల్లింగ్ అనే క్వశ్చన్ వచ్చింది. అంటే విద్యార్థులకు డబుల్ బోనస్ అన్నమాట. అంటే ఇక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ ఇచ్చారు, ఇంతకుముందు క్వశ్చన్లో మనకి భస్మీకరణం అంటే ఏంటండి గారు, అంతకుముందు క్వశ్చన్లో ల్యాండ్ ఫిల్ అంటే 3 క్వశ్చన్స్ అండి. అంటే ఓకే ఇప్పుడు అదే బయో రెమిడియేషన్ పైన 3 క్వశ్చన్లు, అదే ఇంకోటి ఏంటంటే సార్ నేషనల్ కి సంబంధించిన హెల్త్ మిషన్ సార్ దాని మీద 3 క్వశ్చన్స్.
అలాంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగిన వల్ల ఒక్కటి నేర్చుకోవడం వల్ల అన్ని కూడా క్లారిటీ. ఇప్పుడు మీకు క్లిస్టర్గా అర్థమైంది. ల్యాండ్ ఫిల్లింగ్ మీద ఒక క్వశ్చన్ చూపించారు సార్, మళ్ళీ భస్మీకరణ మీద ఇంతమంది చూపించారు, మీకు గూగుల్ ట్రాన్స్లేషన్ చూపించారు, మళ్ళీ చూడండి ఇప్పుడు ల్యాండ్ ఫిల్లింగ్ మళ్ళీ అడిగారు. అంటే క్వశ్చన్ 3 సార్లు రిపీట్ అయింది. అంటే దాని యొక్క వర్డ్ అదే కానీ కాన్సెప్ట్ చేంజ్ చేసుకుంటాడు గారు. సార్ కూడా కాన్సెప్ట్ చేంజ్తోనే రాయించారు. ప్రపంచ వాతావరణ మార్పు చూడండి చాలా క్లియర్గా ఉంది. ఇది గ్లోబల్ క్లైమేట్ అనేటటువంటి చూడండి పేజీ నెంబర్ బుక్ పార్ట్ 2 309లో మనకు ధరిత్రి సదస్సు గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటి చాలా క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది. ఆర్కిటిక్ మంచు ప్రాంతాలు అనేటటువంటి గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు రిపోర్ట్ కూడా ఇచ్చింది యుఎన్ఓ అనేటటువంటి. ఏం రిపోర్ట్ అంటే గ్లోబల్ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఒకవేళ కనుక ఈ ఉష్ణోగ్రతలే కనుక పెరిగితే ఆర్కిటిక్ అంటార్కిటిక్ ఖండాలు కరిగిపోయి 56 మీటర్ల సముద్ర మట్టం పెరుగుతుంది అనేటటువంటి మనకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ క్లియర్గా రాసాం. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్జర్వేషన్ క్లైమేట్ చేంజ్లో చాలా నీట్గా క్యోటో ప్రోటోకాల్లో కూడా దీన్ని డిస్కస్ చేశారు. చాలా క్లీన్గా మనం చెప్పడం జరిగిందండి. చాలా ఓజోన్ రంధ్రం అండి. సేమ్ మనం యూవి ఏ కిరణాలు యూవి బి కిరణాలు అనేటటువంటి క్లోఫోకాలు ఇవి 11 రకాలు ఉంటాయని చెప్పాం. క్లోరోఫోరో కార్బన్స్ అనేటటువంటి వాటిని చాలా క్లియర్గా చూడండి. ఓజోన్ క్షీణత కారణమయ్యే వాయువులు అనేటటువంటి చాలా క్లియర్గా ఇవి జెట్ ఎయిర్ వేస్ నుంచి వస్తాయని క్లోరోఫ్లోరో కార్బన్ కి సంబంధించి ఇక్కడ సిఎఫ్సి స్వామి గారు చూడండి సిఎఫ్సి ఇచ్చారు, ఇక్కడ సిఎఫ్సి ఇచ్చారు. చాలా క్లారిటీగా ఇచ్చారండి. సో ఏ అంతర్జాతీయ ఒప్పందం వాతావరణ గ్రీన్ హౌస్ వాయువులను ఉద్గరించే దృష్టి సారించింది అనేటటువంటి చూడండి. ఇక్కడ చాలా క్లియర్గా చూడండి. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటటువంటిది వాతావరణానికి సంబంధించిందే, పారిస్ అనేటటువంటిది వాతావరణానికి సంబంధించిందే, క్యోటో ప్రోటోకాల్ అనే కానీ బాసెల్ అనేటటువంటిది ట్రాన్స్ బౌండరీ సంబంధించినటువంటి కెమికల్కి సంబంధించినటువంటిది సంబంధించి కాబట్టి చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒప్పందాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఎస్ అండి. సార్ 99కి సంబంధించిన క్వశ్చన్లో ఒకసారి చూడండి. మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక. దీన్ని యాక్చువల్గా 2008లోనే దీన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత 2015లో పారిస్ ఒప్పందం తర్వాత నరేంద్ర మోదీ 8 మిషన్లను చూడండి ఇక్కడ మనం ఇక్కడ 8 మిషన్లు అని చెప్పాము, మళ్ళీ 8 మిషన్లు క్వశ్చన్ అడిగారు. అంటే చూడండి ఇక్కడ క్లియర్గా వాతావరణ మార్పులు అనేది నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ NEAPCC చూడండి. NEAPCC పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే బ్లాక్ కార్బన్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా బ్లాక్ కార్బన్ డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. బ్లాక్ కార్బన్ యొక్క ఏ ముఖ్య లక్షణం గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు మీరు కనిపెట్టారు ఒక గ్లోబల్ వార్మింగ్ మీదనే 4 క్వశ్చన్లు. అంటే క్లారిటీగా తెలుసుకుంటే మనకు ఇలా కనుక చూస్తే సూటి మసి దేని వల్ల వస్తుంది బ్లాక్ కార్బన్ అనేది ఎస్పెషల్లీ మసి అనేటటువంటిది మనకు పేజ్ నెంబర్ 305లో పార్ట్ 2లో చాలా ఈజీగా మనకు కనపడుతుందండి. సో ఇప్పుడు ఇంత ముందే చెప్పామని చూడండి. వాతావరణ మార్పులపై భారతదేశ కార్యక్రమం చూడండి. స్వామి గారు చూడండి ఇక్కడ చూడండి క్లియర్ గా చూడండి ఎన్ని ఉన్నాయి అన్నారండి. మీకు మొత్తం బుక్ అంతా పెట్టలేము కాబట్టి ఒక్కొక్క దానికి చాలా క్లారిటీగా రాసాను చూడండి. 5, 8, 12, 10 ఇక చూడండి. లాస్ట్ చూడండి సీరియల్ నెంబర్ 8 అండి. గ్రీన్ ఇండియా మిషన్, సోలార్ మిషన్, ఎకోసిస్టమ్ మిషన్, సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషన్, హిమాలయన్ మిషన్, వాటర్ మిషన్ చూడండి. ఇవన్నీ నేషనల్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇప్పుడు నేను నేషనల్ హిమాలయన్ చూడండి. ఇట్లా 8 మిషన్లు స్థాపించారండి. ఆ 8 మిషన్లు మనకు క్లియర్గా అడిగారండి. ఇది 348 పేజీకి సంబంధించి పర్ఫెక్ట్. సో ఇక క్లియర్గా చూడండి స్వామి గారు. సుస్థిరాభివృద్ధి భావన మొదట ఏ నివేదిక ద్వారా మీకు చెప్పడం జరిగింది. పెరోజ్ డీక్యూలర్ అనేటటువంటి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ అనేటటువంటి వారు మాజీ ప్రధానమంత్రి గ్రహర్లెమ్ బ్రంట్లాండ్ 1983లో నియమించిన తర్వాత చూడండి 83 ఇచ్చాము, 87 1987లో ఆమోదించారు. అవర్ కామన్ ఫ్యూచర్ అనే దాంట్లో బ్రంట్లాండ్ కమిషన్ నివేదిక 1987లో 1987 చాలా క్లియర్గా ఉంది. సో వన్స్ అగైన్ సుస్థిరాభివృద్ధి యొక్క కీలక లక్ష్యం. సుస్థిరాభివృద్ధి యొక్క కీలక లక్ష్యం అనేటటువంటి మీకు చూడండి నిలకడగల అభివృద్ధిలో సామాజిక పరమైన న్యాయపరమైన సమానత్వపరం. ఇక్కడ చూడండి సామాజిక చూడండి క్లియర్గా సమానత్వం, ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ చాలా క్లియర్గా సామాజిక పరమైన నిలకడ న్యాయం సమానత్వం. క్లియర్ గా నోట్స్ పర్ఫెక్ట్ గా 100%.
సో ఈ క్రింది వాటిలో ఏది సుస్థిరాభివృద్ధి యొక్క 3 స్తంభాలలో ఒకటి కాదు. చూడండి స్వామి ఎంత నీట్ గా మీకు క్లాస్ నోట్స్ లో కూడా ఫిగర్స్ ఇమేజ్లు వేసామండి. 1 2 3 స్తంభాలు విత్ మ్యాప్ తో. ఆర్థిక, పర్యావరణ, సామాజిక, ఆర్థిక, రాజకీయం అనేది కాదు. క్లియర్ గా ఈ మ్యాప్ చూసి కూడా ఆన్సర్ పెట్టచ్చు. ఇది పేజీ నెంబర్ 398 సంబంధించి బుక్లెట్ సెకండ్ కి సంబంధించి. దీన్ని మనం ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఎలిమినేషన్ మెథడ్ అనమాట. సో ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తీసుకున్నది? టెస్ట్ నెంబర్ 50లో ఇవ్వడం జరిగింది, 148లో ఇవ్వడం జరిగింది. మన నోట్స్లో కూడా చాలా క్రిస్టల్గా మీకు 17 లక్ష్యాలు, 169 టార్గెట్స్, 305 ఇండికేటర్స్ అనేటటువంటి చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ జనరలైజేషన్ క్వశ్చన్ ఇచ్చారండి. ఇది ఎవరైనా పెడతారు 17 లక్ష్యాలు అనేటటువంటిది. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సంబంధం లేని విషయం టెస్ట్ నెంబర్ 50లో 140 క్వశ్చన్ అనేటటువంటిది ఇప్పుడే మీకు చూపించాం. టెస్ట్ నెంబర్ 50 అనేటటువంటిది ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పైన 2-3 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే దానిపైన 2-3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎస్ అండి. టెస్ట్ నెంబర్ చూడండి, మనకు టెస్ట్ నెంబర్ 50 అనేటటువంటిది క్వశ్చన్ నెంబర్ ఎంత సార్ మనకి? సార్ ఇక్కడ 140కి సంబంధించి. సో 140 చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మీకు మనం చూస్తే 140 సో ఇక చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకు చూడొచ్చండి. నెక్స్ట్ 110కి సంబంధించినటువంటి క్వశ్చన్లలో సార్ నెక్స్ట్ కూడా ప్రపంచ శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సమ్మిట్ ఎజెండా కార్యక్రమం కాలపట్టిక 21కి మరియు రియో డిక్లరేషన్. దీన్ని స్వామి గారు దీన్ని మనం చాలా రియో డిక్లరేషన్లో మొత్తం 5 ఉంటాయని చెప్పాం. UNFCCC అనేటటువంటిది, ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అనేటటువంటిది, డిజర్టిఫికేషన్ అనేటటువంటిది, ఎజెండా 21 అనేటటువంటిది. ఎజెండా 21 అంటే 21 సెంచరీ, 21st సెంచరీలో చూడండి స్వచ్ఛ భారత్ మిషన్ అంటే చాలా క్లారిటీగా మనం తీసుకురావడం జరిగింది. మనకు ఎర్త్ సమ్మిట్ 1992 ఇది బుక్లెట్ 44లో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్లో కూడా చాలా సార్లు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఎస్ దానికి క్వశ్చన్ ఇటు వచ్చిందండి. ఒకసారి మనకు డియర్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ అటు రావాలండి. ఈ క్వశ్చన్ ఇటు వచ్చింది ఒకసారి చూడండి. మనకు ధరిత్రి సదస్సు అనేటటువంటి ఇక్కడ రావాలండి. సో ఇప్పుడు దీనికి ఇక్కడ వస్తుందండి. ప్రీవియస్ క్వశ్చన్కు దీనికి స్వచ్ఛ భారత్ మిషన్ అనేటటువంటిది బుక్ 244 క్వశ్చన్లో మనకి యాక్చువల్గా ఇదండి. భారతదేశం క్రింది వాటిలో పారిశుద్ధ్యం మిషన్ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటటువంటి రియో డిక్లరేషన్లో 1992 అండి. ప్రపంచంలోకెల్లా భారతదేశం అతిపెద్ద స్థాపించబడిన పవన శక్తి ఎన్నో స్థానం అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. చూడండి చాలా క్లియర్ గా చూడండి. భారత్ 4వ స్థానం. డైరెక్ట్ క్లియర్ గా అండి. నెక్స్ట్ ఇది టోటల్ గా ఫస్ట్ చాప్టర్ కు సంబంధించినటువంటి చాప్టర్ లో కొంచెం క్వశ్చన్స్ తక్కువనే రావడం జరిగింది. టెక్నాలజీ, మిషన్స్, అప్లికేషన్స్ అండ్ పాలసీకి సంబంధించిన దాంట్లో స్పేస్ కు సంబంధించి, అటామిక్ సంబంధించి, డిఫెన్స్ సంబంధించినటువంటి సెక్టర్ లో చాలా తక్కువ మొత్తంలో క్వశ్చన్స్ రావడం జరిగింది. కానీ వచ్చిన క్వశ్చన్ క్లియర్ కిట్ గా ఒక్కసారి జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV రాకెట్ లో ఏమి కలిగి ఉంటాయి? GSLV రాకెట్ లో ఏముంటాయంటే క్రయోజెనిక్ అంటే ఇంజన్ కలిగి ఉంటుంది. క్రయోజెనిక్ అనేటువంటి ఇంజన్ కలిగి ఉంటుంది. భారతదేశ చరిత్రలో ఏకైక రాకెట్ వ్యవస్థలో క్రయోజెనిక్ అనేటువంటి ఇంజన్ ఉంటుంది. కాబట్టి మనకు సంబంధించిన లాంచింగ్ వెహికల్స్లో క్లియర్ కట్గా మనం తీసుకోవడం జరిగింది. దాంట్లో పోసే ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ సంబంధించినటువంటి టెంపరేచర్లతో పాటు కూడా మనం క్లాస్ నోట్స్లో డిస్కషన్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్కి సంబంధించి. సార్ ఇది కూడా డిఫెన్స్ సెక్టర్కి సంబంధించినటువంటి బ్రహ్మోస్ అనేటువంటి సూపర్ సానిక్ క్రూయిజ్ విమానం అంటే క్రూయిజ్ క్షిపణి 2 దేశాల సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ భారత్ రష్యాకు సంబంధించింది కాబట్టి చూడండి, ప్రపంచవ్యాప్తంగా భారత్ రష్యా అభివృద్ధి పరిచిన బ్రహ్మోస్ అనేటువంటిది మాత్రమే ప్రముఖ బహుముఖ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి. సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి ఇది భారత్ రష్యా. కాబట్టి భారత్ రష్యా దేశాలు క్లియర్ కట్ గా నోట్స్ లో ఇవ్వడం సింగిల్ లైన్ లో మనకి సింగిల్ లైన్ లో ఇవ్వడం జరిగింది. సార్ ఈ మధ్యలో పేఠ్య, వన్యాక్రై అనేటువంటి పదాలు కొత్త పదాలు దేంట్లో వస్తున్నాయి సార్ అంటే టెస్ట్ నెంబర్ 38కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 105కి సంబంధించినటువంటి సార్ వేస్ట్ దేంట్లో సార్ ఇది టోటల్ గా టెక్నాలజీ మిషన్ సంబంధించినటువంటి సైబర్ టెక్నాలజీ, సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 119కి సంబంధించిన క్వశ్చన్.
సో క్లియర్గా మనకు హెల్త్ కూడా మనకు 5th యూనిట్లో మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్త్ అనేది అంటే హెల్త్ ఎందుకు ఇచ్చారు అంటే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్లో గోల్ 3 అనేటటువంటిది 3.1, 3.2, 3 అనేటటువంటి టార్గెట్స్లో మనకు డిస్కషన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా సింపుల్గా ఇచ్చారు చూడండి. ఈ క్రింది వాటిలో దోమ ద్వారా వ్యాప్తి కాని వ్యాధి అన్నారు. అయితే ఎప్పుడైతే మనకు క్వశ్చన్ మేము చాలాసార్లు టెస్ట్లలో చెప్పాం, సార్ చెప్పారు, మేము చెప్పాము, క్లాసులలో చెప్పాము, ప్రతి దాంట్లో ఎలిమినేషన్ చేయండి. ఒకవేళ మీకు తెలిసిందో అర్థండి, తెలవంది ఉంటే ఇక్కడ చూడండి చాలా క్లారిటీగా మనకి ఇక్కడ ఇచ్చాను చూడండి. చికెన్ గున్యా చూడండి రైట్ ఆన్సర్. తర్వాత ఏమంటండి డెంగ్యూ, డెంగ్యూ రైట్ ఆన్సర్. మలేరియా. ఇప్పుడు 3 వచ్చాయి కదా స్వామి గారు చూడండి. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా. అంటే ఇదండి. అంటే ఇది కాదన్నట్టే కదా. ఏముందండి చాలా సింపుల్ క్లియర్గా నోట్స్లో ఉంది. మీరు ఎలిమినేషన్ చేయాలి. ఇది ఆడదోమ, మొగదోమ అనేటటువంటి మీకు ఇవ్వడం జరిగింది. ఈజిప్ట్ ఇట్లా దోమలు ఇవ్వడం జరిగింది ఆఫ్రికా నుంచి. మరి ఇట్లాంటి వచ్చినప్పుడు మేము క్లాసులలో కూడా చెప్పాం, ఎలిమినేషన్ చేయండి క్వశ్చన్. మనం చాలా నెగిటివ్ కాబట్టి చాలా తొందరపడకుండా ఒక్కసారి మీరు రెండోసారి ఈ ప్రశ్న చదివితే ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ జాబితా 1, జాబితా 2. ఇది రీసెంట్గా అడిగినటువంటి టోటల్గా ఫ్రాంటీర్ టెక్నాలజీలో భాగంగా అడిగినటువంటి క్వశ్చన్. సైంటిస్టుల పేరు అడిగాడు. కృత్రిమ మేధస్సును కనుక్కున్నది ఎవరు? ఓపెన్ ఏఐని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT టెక్నాలజీని ఇచ్చారు ఎవరు? అగ్మెంటెడ్ రియాలిటీ. చూడండి, వర్చువల్ రియాలిటీ అండ్ అగ్మెంటెడ్ రియాలిటీ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇది సైంటిస్టులు ఎవరు ఫాదరు, ఎవరు గ్రాఫిక్స్, ఈవన్ సందర్లాండ్, సర్ జేమ్స్ లైనర్ థామస్. ఈ టోటల్ క్వశ్చన్ కూడా కౌడెల్ అనేటువంటి సైంటిస్ట్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది టోటల్గా 295కు సంబంధించినటువంటి పేజీ నెంబర్ 1వ బుక్కు సంబంధించినటువంటి క్వశ్చన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది కూడా అణుశక్తి రంగానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ధృవ ఈజ్ ఏ ఇండియా లార్జెస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్. ఇది రేడియో ఐసోటోప్కు సంబంధించినటువంటి రియాక్టర్, ధృవ రియాక్టర్ అడిగాడు. ఇక్కడ చూడండి, ధృవ 1, ధృవ 2 పర్ఫెక్ట్గా సహజ యురేనియం ద్వారా చేసేటువంటి అద్భుతమైన రియాక్టర్. మళ్ళీ కింద కారణం అడిగాడు. అధునాతన హెవీ వాటర్ రియాక్టర్ అంటే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో ఏ ఇంధనాన్ని వాడతారు అన్నాడు. చూడండి, అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో వాడేటువంటి థోరియం అనేటువంటి మూలకాన్ని తీసుకొని కరెంటు తయారు చేసేటువంటి వ్యవస్థ. థోరియాన్ని కనుక్కున్నది బెర్జీలియస్. దీని యొక్క ధాతువు పేరు మోనోజైట్. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ దొరుకుతుంది, ప్రపంచంలో కెనడాలో ఎక్కువ దొరుకుతుంది. బ్యాక్గ్రౌండ్ ఇచ్చినా కానీ క్లియర్గా చేయాల్సినటువంటి క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. నోట్స్ పర్పస్కు సంబంధించి 132కు సంబంధించి సార్ జీవ ఇంధనాలు మీకు 1G, 2G, 3G, 4G అని చెప్పామండి. 1G అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్లో మొత్తం ఫుడ్ ఐటమ్స్ అండి. సెకండ్ జనరేషన్లో మొత్తం నాన్ ఫుడ్ అండ్ మున్సిపల్ వేస్టేజ్ అండి. థర్డ్ జనరేషన్లో సీవీడ్ అంటే సముద్ర పాచి, ఆల్గేల్ అండి. ఫోర్త్ జనరేషన్లో CO2 ద్వారా తీసుకుంటారు. ఇట్ ఈస్ క్లియర్గా మనకు అడిగారు జీవ ఇంధనాల మాల మీద. పెట్రోల్తో కలపడానికి ఇథనాల్, EBP ఇథనాల్ బ్లెండల్ పెట్రోల్ అనేటటువంటిది 20% చాలా క్లియర్గా ఇవ్వడం క్లియర్గా మనం దీనికి ఇవ్వడం జరిగింది. ఎట్లా వచ్చినా ప్రశ్న చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం మొక్కజొన్న, గోధుమల ఇక్కడ చాలా క్లియర్గా అడిగారు. మిగులు ఉత్పత్తి రైతులు అనేటటువంటిది అడుగుతున్నారు. రైతుల కాడ ఏం పండిస్తారండి? గోధుమలు, మొక్కజొన్నలే కదా, పిండి పదార్థాలు. చాలా మంచి క్వశ్చన్ ఫ్రీగా. ఇటీవలనే చెరుకు అమ్ముడు పోకుంటే కూడా ఆ చెరుకుని ఎండబెట్టి కూడా ఫ్యూయల్ తయారు చేసేటటువంటి టెక్నాలజీ కూడా తీసుకొస్తున్నారండి. నెక్స్ట్ దీంట్లో సార్ రామగిరి హైడ్రల్ సోలార్ విండ్ పార్క్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్లేస్లలో ఉండేటువంటి విండ్ పార్క్ల పైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సార్ భారతదేశంలో ఇతర ప్రముఖ సౌర కేంద్రాలు అన్నప్పుడు రామగిరి హైబ్రిడ్, అనంతపురము, కర్నూలు, అనంతపురం సోలార్. చూడండి ఇక్కడ క్లారిటీగా కర్నూలు అల్ట్రా మెగా అనేటటువంటిది, NP కుంట, రేవ, చరక, గాలివీడు, అనంతపురం 2. చూడండి క్లియర్గా అనంతపురం 2, అనంతపురం 2 అంటే ఎంత క్లారిటీగా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా ఇది 160 పడ్డది, 1600 మెగావాట్స్ అనేటువంటి పర్ఫెక్ట్ పడాలి. సో ఇంకా క్లియర్గా ఉందండి. ఇంటర్నేషనల్ సోలార్ సంబంధం లేని ప్రాజెక్ట్ అండి. టెస్ట్ నెంబర్ 66లో 117లో వచ్చారు. మేము క్లారిటీగా ఇచ్చామండి మీకు చూపించడానికి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఇంటర్నేషనల్ చూడండి ఇక్కడ ఇది I అంటే ఇంటర్నేషనల్, ఇది కూడా ఇండియన్. 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అని ఇక్కడ చూడండి. కుసుమ్ అనేటటువంటిది మనది. కిసాన్ ఊర్జా సురక్ష ఉత్తమ్ ఈవం మహాభియోన్ ఇది రైతులకు సంబంధించింది కాబట్టి ఇంటర్నేషనల్ కాంది అన్నాడు కాబట్టి లేని ప్రాజెక్ట్ అంటే కుసుమ్. చాలా ఎలిమినేషన్ మెథడ్ అండి. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాధించవచ్చు.
సో మరి భారతదేశంలో అత్యధిక పవన శక్తి ఇంతకుముందు ఒకటే పేజీలో చూడండి, బుక్లెట్ 2లో మనం 96 ఇచ్చాం, అంతకుముందు 4వ స్థానం అన్నది. ఇప్పుడు చూడండి తమిళనాడు ఇక 9608కి సంబంధించిన అప్రాక్స్ మెగావాట్లు టోటల్ గా చూడండి. ఇక క్లియర్ తమిళనాడు ఇక్కడ, గుజరాత్ కు సంబంధించింది ఎంత ఉంది సార్, ఇక్కడ చూడండి కర్ణాటక సంబంధించింది ఎంత ఉంది, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నోట్స్ పర్పస్ లో రావడం జరిగింది. సో ఉష్ణ మండల మరియు దో ప్రాంతాల మధ్య అక్షాంశాల్లో ఉన్న అడవులను మీకు క్లారిటీగా 123 క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 44 టెస్ట్ నెంబర్ 44 ఉందండి, టెస్ట్ నెంబర్ 44 అండి. టెస్ట్ నెంబర్ 44 క్లారిటీగా ఉంది చూడండి. ఇక చూడండి, చదవండి సార్. ఇక్కడ చూడండి, ఉత్తర అమెరికా మనవన్నీ సమశీతోష్ణ గడ్డి భూములు అంటారు. చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో ఐయుసిఎన్ ఎరుపు జాబితాలు అంటే రెడ్ లిస్ట్లో సిఆర్ అంటే ఇక్కడ రాసిన చూడండి, ఐయుసిఎన్ అంతరించిపోతున్న జాతుల వర్గీకరణ చూడండి. ఎండేంజర్డ్ చూడండి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ చూడండి, ఎండేంజర్డ్ 4th ఆన్సర్ క్లియర్. సో మీదే స్వామి 142కు సంబంధించిన క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం, అత్యధిక ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. ఆన్సర్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. మొదటిది మహారాష్ట్ర అడిగింది కాబట్టి దీనికి సంబంధించిన ఆప్షన్లో మహారాష్ట్ర అనేది క్లియర్ కట్గా వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 143కు కూడా చూడండి, మళ్ళీ దహనం ఇచ్చాడు, పైరోలసిస్ ఇచ్చాడు, ప్లాస్మా గ్యాసిఫికేషన్ ఇచ్చాడు, కంపోస్టింగ్ ఇచ్చాడు. కాబట్టి చూడండి, ల్యాండ్ ఫిల్లింగ్ ఇచ్చాడు, భస్మీకరణం ఇచ్చాడు, సార్ రీసైక్లింగ్ ఇచ్చాడు, నెక్స్ట్ పేజ్లో కంపోస్టింగ్ ఇచ్చాడు. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రింది వాటిలో ఏది బ్యాక్టీరియా బయోడిగ్రేబుల్ వ్యాధి వ్యర్థం అంటే బయోడిగ్రేబుల్ వ్యర్థం కాదంటే నాన్ బయోడిగ్రేబుల్ అన్నటువంటి జాతికి సంబంధించిన కాన్సెప్ట్ గా చూస్తే చూడండి, ఇక దీన్ని టోటల్ గా జీవక్షయం చెందని కాలుష్యాలు నాన్ బయోడిగ్రేబుల్. ఇక ఇక్కడ చూడండి, జీవక్షయం చెందే కాలుష్యాలు బయోడిగ్రేబుల్ అని క్లియర్ గా. ఇక్కడ కూరగాయలు, తొక్కలు, పళ్ళు, తగరం, టిన్ అనేది లోహం కాబట్టి టోటల్ గా వాటికి సంబంధించి చూడండి ప్లాస్టిక్, ఫినాయిల్ ఇవన్నీ కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. భార లోహాలు కాబట్టి టిన్ అనేది లోహానికి సంబంధించిన కాన్సెప్ట్ క్లియర్ కట్ గా నాన్ బయోడిగ్రేబుల్ అనేటటువంటి మనకు క్లియర్ గా ఉంది. ఇవ్వండి 140 హిమాలయాలలోని గంగోత్రి విమానం కరిగిపోవడం. స్వామి గారు చూడండి ఎంత క్లారిటీ చూడండి. హిమాని నదాలు వేగంగా ఎందుకు కరుగుతున్నాయి చూడండి. ఇక్కడ రిపోర్ట్ చూడండి. ఉదాహరణ క్వశ్చన్ అండి. ఐపీసీసీ 4th అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం గంగా నది మాతృక అయిన గంగోత్రి హిమాని 2010 సంవత్సరం నాటికి 23 మీటర్ల చొప్పున కరుగుతుంది. గంగోత్రి హిమాని నదాలకు సంబంధించినటువంటి క్లియర్ కట్ గా హిమాని నద 2010 వరకు సంబంధించినటువంటి క్లియర్ చాలా వెరీ ఎగ్జాంపుల్ ఉదాహరణతో సహా తీసుకురావడం జరిగింది. కారణం గ్లోబల్ వార్మింగ్ కింద ఇచ్చాం. మళ్ళీ 146కు సంబంధించిన క్వశ్చన్, వాహనాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఏ కాలుష్య కారకం రక్తం యొక్క ఆక్సిజన్ మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది? ఒక్కసారి చూడండి, హిమోగ్లోబిన్ అంటే రక్తమే కదా, కాబట్టి చూడండి కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి క్లియర్ కట్ గా ఎంత క్లియర్ అండి చూడండి. బి ఆప్షన్ లో చూడండి, 2 కిందనే. అంటే ఒకసారి మనం కాన్సన్ట్రేషన్ పెట్టి కనుక మన క్లాస్ నోట్స్ కానీ, మన టెస్ట్ సిరీస్లు కానీ, మనం వినేటటువంటి క్లాసులు కానీ ఆన్లైన్ కానీ వింటే ఖచ్చితంగా 100% అండి 100%. 147కి సంబంధించినటువంటి క్వశ్చన్లలో మళ్ళీ చూడండి, సిఎఫ్సి మళ్ళీ పర్యావరణానికి సంబంధించిన కాన్సెప్ట్లో క్లోరోఫ్లోరో కార్బన్ గ్రీన్ హౌస్ వాయువులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, సిఎఫ్సి అనేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవ్వడం జరిగింది. కారణం కూడా రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్లు. ఇక్కడ కనుక చూసినట్టయితే ఫ్రియాన్ అనే వాయువు రిఫ్రిజిరేటర్లు, ఫ్రియాన్ అనేటువంటి వాయువు రిఫ్రిజిరేటర్లు, ఏరోసోల్స్. కాబట్టి క్లీన్ గా ఇవ్వడం జరిగింది. 148కి సంబంధించినటువంటి క్వశ్చన్లు సార్, మార్బుల్ క్యాన్సర్, బయోమాగ్నిఫికేషన్, గ్రీన్ హౌస్ ప్రభావం, ఊపిరితిత్తుల క్యాన్సర్, వీటికి సంబంధించిన కాన్సెప్ట్ ఎంత క్లియర్గా అంటే చూడండి. ఇప్పుడు బయోమాగ్నిఫికేషన్ అని బయో రెమిడియేషన్లో చీరగా మరొకటి చూడండి. మేము చెప్పేటప్పుడే చెప్పాం, SO2 NO2 మిశ్రమాల వల్ల మనకి ఆ పత్రాలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, పాలరాతు లేదా మార్బుల్, దానికి ఉదాహరణ కూడా చెప్పాం పిల్లలకి. తాజ్మహల్ కట్టినటువంటి పాలరాయి ఇప్పుడు పసుపు రంగులోకి మారిపోయింది. దానికి గల కారణం ఏంటి అంటే కెమికల్. పక్కనే మనకు యమునా నది ఉంది, పక్కనే మధుర రిఫైనరీ వల్ల మనకు SO2 వస్తుంది. మధుర రిఫైనరీ చూడండి. మార్బుల్ క్యాన్సర్ సేమ్ అండి, పాలరాయి క్యాన్సర్, ఇది ఇంగ్లీష్ లో కూడా మార్బుల్ క్యాన్సర్.
క్లియర్ కట్గా నోట్స్లో ఇవ్వడం జరిగింది. బుక్లెట్ సెకండ్కి సంబంధించి పేజీ నెంబర్ 303కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు ఇవ్వడం జరిగింది. 149కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఈ తప్పు ప్రకటనకు సంబంధించినటువంటి అటవీ నిర్మూలన మానవ కార్యక్రమాలకు సంబంధించిన ఇవ్వడం జరిగింది. చూడండి సార్, నిర్మాణం మరియు కూల్చివేతలకు సంబంధించి, ఇక సూక్ష్మజీవులు క్షీణతకు సంబంధించి, జనాభా పెరుగుదలకు సంబంధించి, అడవుల కూల్చివేత, అడవులకు సంబంధించిన నిర్మూలన అంటేనే కాల్చివేత లేదా కొట్టేయడం అనేటువంటి కాన్సెప్ట్. డిఫారెస్టేషన్ సార్, ఇవి మొత్తానికి సంబంధించినటువంటి. సో ఇలా స్వామి గారు మనము మొత్తానికి 75 క్వశ్చన్స్లో మన పిల్లలు మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా చేశారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి స్వామి ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది త్వరలో లాంగ్ టర్మ్ బ్యాచ్ను ప్రారంభిస్తున్నాం. మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైనా పిల్లలు ప్రతి విద్యార్థులు మేము చెప్పాల్సింది ఒకటే చెప్తా ఉన్నాం, ఎప్పుడు కూడా భూతకాలాన్ని వర్తమాన కాలంతో కాకుండా భవిష్యత్తు కాలంలో మనం ఉద్యోగం సాధించాలనేటటువంటి తపన, లక్ష్యము, ఆ మార్గం ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు మేము స్వామి ఇన్స్టిట్యూట్ నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఇటు మా ఇన్స్టిట్యూట్ కోచింగ్ రండి, మళ్ళీ ఉద్యోగం అనేటటువంటి ఒక పెద్ద పదవితో మీరు వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఆందోళన చెందకండి. ప్రతి ఒక్కరికి నెగిటివ్ కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ మా ఈ స్వామి ఇన్స్టిట్యూట్ తరపున మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.